శ్రీ గారు కొన్ని డీటెయిల్స్ చెప్తారు. అందరికీ నమస్తే అండి. జస్ట్ టు హ్యావ్ అన్ ఐడియా, మనం ఒక 5-6 మేము రాయడం, అంత పెద్ద లిస్టులో నుండి కొన్ని రాయడం జరిగింది. అవి నేను చదువుతాను. వ్యవసాయ యంత్రాలు, కోత, విత్తనాల పరికరాలు, ఇవన్నిటి మీద 12% నుండి 5%కు రిడక్షన్ అయింది. తర్వాత రైతుల ఖర్చులు తగ్గి ఉత్పత్తి పెరిగేలా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంట్లో ముఖ్యంగా ట్రాక్టర్ టైర్లు, బయోపెస్టిసైడ్స్, డ్రిప్ ఇరిగేషన్, ఇవన్నిటి మీదకి వెళ్ళి 18% నుండి 5%, అంటే డైరెక్ట్గా 13% డిడక్షన్. సో తర్వాత పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించే మోదీ ప్రభుత్వ సంకల్పంతో విద్యార్థులకు గిఫ్ట్గా 0 ట్యాక్స్ మ్యాప్స్ మీద, పుస్తకాల మీద, నోట్బుక్స్, పెన్సిల్స్, ఇరేజర్స్, ఇట్లాంటివన్నిటి మీద 0 ట్యాక్స్. సో తర్వాత చార్ట్స్, ఇంతకుముందు నేను చూడలేదండి, బట్ అంతకుముందు ట్యాక్స్ ఉంది, ఇప్పుడు లేదు, 0 ట్యాక్స్. సో మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్, నోట్బుక్స్, పెన్సిల్స్, ఇవన్నీ. తర్వాత మధ్యతరగతి మిడిల్ క్లాసు కుటుంబాలకి ముఖ్యంగా మనకు ట్రాన్స్పోర్ట్లో వచ్చేది పెట్రోలు, డీజిల్, హైబ్రిడ్ కార్లపై GST 28% నుండి 18%కి వచ్చింది. అది 3 వీలరు, బైక్స్, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మీద ఇది కూడా 28% నుండి 18%కు రావడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ ఇంకా తగ్గించడం జరిగింది. సిమెంట్, మెయిన్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సిమెంట్లో 28% నుండి 18%కి, స్మాల్ కార్స్లో కూడా సేమ్ 28% నుండి 18%, 3 వీలర్స్లో 28 to 18, బస్సులు అంటే పెద్ద వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, ఇవన్నీ 10 సీట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి, అవి కూడా 28 to 18%. అంబులెన్స్ సేమ్, లారీలు, ట్రక్కులు కూడా అదే రకంగా 28% నుండి 18%. తర్వాత ట్రాక్టర్లకు మాత్రం అవి వ్యవసాయ రంగానికి ఉపయోగించేది కాబట్టి ఓన్లీ 5% మాత్రమే ఉంది. సో తర్వాత సైకిల్ పార్ట్స్, అంటే స్పేర్ పార్ట్స్, సైకిల్స్ మ్యాక్సిమం అందరూ ఉపయోగించేది కాబట్టి దాని స్పేర్ పార్ట్స్ మీద 12% ఇదివరకు ఉండేది, ఇప్పుడు 5% అయింది. అగ్రికల్చర్ మిషనరీ కూడా అంతే, 12% నుండి 5%, చాలా తగ్గించే, ఆల్మోస్ట్ లేనట్టే 5%. సోలార్, విండ్, ఇవన్నీ కూడా మనకు సోలార్ ప్రమోషన్, ఈ